మూవింగ్ ఆన్ నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచి వస్తోంది. ఎస్ఎల్బీసీకి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నెక్స్ట్ బ్రేకింగ్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తప్పు బీది అంటే మీది అని హరీష్ రావు అలాగే ఉత్తమ్ పరస్పరం విమర్శలు చేసుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది. సహాయక చర్యలపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, 6 రోజులు గడిచినా ఇక్కడి పరిస్థితిలో మార్పు లేదని హరీష్ రావు అంటే, మాపై నిందలు వేయడానికి ప్రభుత్వానికి హరీష్ రావు అని మాపై నిందలు వేయడానికి ప్రభుత్వానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అయితే సహాయక చర్యల కోసం బీఆర్ఎస్ వాళ్ళకంటే నిపుణులను సంప్రదిస్తున్నామని, ప్రాజెక్టు ఈ రకంగా కావడానికి కారణం బీఆర్ఎస్ అని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. తమ హయాంలో ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయని బీఆర్ఎస్కు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు ఆయన. అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి 6 రోజులు పట్టదా? ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా? మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు, సాయంత్రం పోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, పొద్దుగాలు పోతున్నారు హెలికాప్టర్ వేసుకొని. ఎలక్షన్ ప్రచారం పోతున్నారు. ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు, డైరెక్షన్ లేదు. మంత్రి గారు రోజు సాయంత్రం వస్తుడు, పొద్దుగాలు వేసిపోతుండు. ఆడికి పోతుండు. ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది రాష్ట్రంలో? అసలు ఒక డైరెక్షన్ ఇయ్యరా మీరు? ఎలా ముందుకు పోవాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్కి ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని, ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ మిషన్ కట్ చేయాలన్నా, డెబ్రీ ఎట్లా తీయాలి, హరీష్ రావు కంటే మరి ఈ దేశంలో ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీఆర్ గోయింగ్ బై బిగ్గర్ ఎక్స్పర్ట్స్ దెన్ హరీష్ రావు అండ్ జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి. వాళ్ళకే తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయ్యేది. వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈరోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు. ఇఫ్ దే ఆర్ నాట్ లెఫ్ట్ ఇన్ ది స్టేట్, ఇట్ వుడ్ బీన్ ఓవర్ అండ్ వుడ్ గాట్ 30 TMC వాటర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడతాడు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టనల్ కూలిందట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు? గత ప్రభుత్వానికి ఓకే.